తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంటరీ సన్నాహక సమావేశం హాట్ గా సాగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష సందర్భంగా పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ అనుసరించిన విధానాలను తప్పుపట్టారు కొంతమంది నేతలు. పార్లమెంటు పరిధిలో ఒక్క స్థానంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించకపోవడానికి ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ విధానాలే కారణమని కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పార్లమెంటు సన్నాహక సమావేశం తీర్మానం చేసింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక స్థానంలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన ఓట్ల సంఖ్య కూడా భారీ తేడా ఉంది. పార్లమెంటు పరిధిని చూసుకుంటే 3,60,000కు పైగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధికంగా సాధించింది. ఇందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు కూడా ఓ కారణమని పలువురు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని మధ్యన నుంచి పోటీ చేసిన లింగాల కమల్ రాజు వాపోయారు. పార్టీ సహకరించలేదని కొంతమంది, పార్టీలోని గ్రూపుల కారణంగా నష్టపోయామని మరికొంతమంది కార్యకర్తలు సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. అన్ని నియోజకవర్గాలతో సమానంగా మధ్యలకు ప్రాధాన్యత ఇచ్చామని, 4 సార్లు కమల్ రాజు ఓడిపోయిన విషయాన్ని కార్యకర్తలు గుర్తు చేసుకోవాలన్నారు. దళిత బంధు సంపూర్ణంగా అమలు చేసిన మండలంలో కూడా కమల్ రాజుకు అత్యధిక రాలేదని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్కు అన్ని నియోజకవర్గాలు సమానమేనన్న కేటీఆర్ పార్టీ అన్యాయం చేసిందన్న అభిప్రాయాలను నేతలు క్షేత్రస్థాయిలోనే తిప్పికొట్టాలని సూచించారు.